పాలమూరు పట్టణంలో మరోసారి బీకే రెడ్డి కాలనీలో వరద ముంచెత్తుతోంది. పాలమూరులోని పెద్ద చెరువు పక్కనే ఉన్న బీకే రెడ్డి కాలనీలో గత వారం కిందట వచ్చిన భారీ వర్షాలప్పుడు ఇంకా ఇన్ని వరద నీళ్ళు రాలేదు. ప్రస్తుతం మనం చూస్తే ఈ కాలనీ వైపు నుంచి అంటే ఇక్కడ ఉన్న ఇంకా సమీపంలో ఉన్న చెరువు కట్ట అలుగు వైపు నుంచి పెద్ద ఎత్తున నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు బీకే రెడ్డి కాలనీలో ప్రస్తుతం ముంచెత్తుతున్నాయి. ఇళ్లలోని వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్న మూలంగా చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ బయటకు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ఈ వరద ప్రవాహం ఉదయం నుంచి అంటే రాత్రి వర్షం బాగా కురిసింది. బాగా కురిసిన నేపథ్యంలో ఇవాళ చెరువు నుంచి అలుగు వెళ్తుందని అధికారులు చెప్తున్నారు. కానీ దీనిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ అధికారుల ముందు చూపు లోపం మూలంగానే తరచుగా బీకే రెడ్డి కాలనీని వరద నీళ్లు ముంచెత్తుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. వాహనాలు వచ్చే పరిస్థితి ఉందని, వరద తీవ్రత ఉంటుందన్న ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వైపు పాలకులు చెప్తున్నా అక్కడ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు వాళ్ళు చెప్తున్న మాటలకు పొంతన లేదని అనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వాగు అంటే ఈ వరద చూస్తే మనము ఈ విధంగా చూస్తే అంటే ఎంత బీభత్సంగా ఉంది. అంటే మనుషులు నిలబడే పరిస్థితి కూడా మనకు కనిపించడం లేదు. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాం. తక్షణమే మహబూబ్ నగర్ మున్సిపల్ మరియు ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించి బీకే రెడ్డి కాలనీని ముంచెత్తుతున్న వరద నీటిని అడ్డుకోవడానికి ఈ వరద నీటిని వేరే దారి గుండా ఊరి వెలుపలకు పంపించే ఏర్పాటు చేయాలని ఈ కాలనీవాసులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.